హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చైన్ రూల్, గొలుసు సూత్రం అనే టాపిక్లో మనం ఫోర్త్ వీడియోని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ నిన్న మనము థర్డ్ వీడియోని కంప్లీట్ చేసాము. సో ఆ వీడియోలో ఒక హోంవర్క్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ హోంవర్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, హోంవర్క్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 20 men can earn 500 rupees in 10 days working at 5 hours a day. In how many days 30 men can earn 600 rupees working at 10 hours a day? తెలుగులో చెప్తున్నా చూడండి. 20 మంది పురుషులు 500 రూపాయలు సంపాదించడానికి 10 రోజులు రోజుకు 5 గంటల ప్రకారం పనిచేసి సంపాదిస్తారు. అయితే 30 మంది పురుషులు రోజుకి 10 గంటల ప్రకారం 600 రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అని చెప్పి మనకు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనము చాలా ఈజీగా సాల్వ్ చేస్తుందామండి. ఆల్రెడీ మనకు ఇంతకుముందు వీడియోలో మనం చెప్పిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, సో ఆ ఫార్ములాస్ నేను రాస్తాను చూడండి. ఆల్రెడీ మీకు మరి ఎందుకంటే మీకు ప్రతి వీడియోలో కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫార్ములా ఏం చెప్పాను? M1 D1 ఈక్వల్ టు M2 D2. సెకండ్ ఫార్ములా ఏంటి? M1 D1 T1 ఈక్వల్ టు M2 D2 T2. థర్డ్ ఫార్ములా ఏంటి? M1 D1 T1 బై W1 ఈక్వల్ టు M1 D1 T1 బై W2. ఈ మూడు మనకు మెయిన్ ఫార్ములాస్ అండి. సో ఆల్రెడీ మనము ఫస్ట్ వీడియోలో ఏం చేసాము? M1 D1కి సంబంధించి ఈ ఫార్ములాను బేస్ చేసుకుని ఏ క్వశ్చన్స్ వస్తాయనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సెకండ్ వీడియోలో ఈ సెకండ్ ఫార్ములాస్ సంబంధించినట్లు వేసాము. థర్డ్ వీడియోలో ఈ థర్డ్ ఫార్ములాకి సంబంధించినట్టు వేసాం. సో ఇప్పుడు ఏంటంటే థర్డ్ వీడియోలో క్వశ్చన్ కాబట్టి సో సేమ్ మనకి ఇక్కడ క్లియర్గా మనం అదే ఫార్ములా మనం రాసుకుంటున్నామండి. M1 D1 T1 ఈక్వల్ బై W1 ఈక్వల్ టు M2 T2 D2 బై W2. అంటే ఎలా రాసుకున్నా సరే నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ M1 ప్లేస్లో M2 ప్లేస్లో మనం ఏం చేస్తామంటే మనుషుల వాల్యూస్ని మనం ఇక్కడ రాసుకుంటాము. D1 D2 ప్లేస్లో ఏంటంటే డేస్, రోజుల యొక్క వాల్యూస్ని మనం రాస్తాము. T1 T2 ప్లేస్లో మనము టైం 5 hours 6 hours ఇట్లాంటి ఆ టైమింగ్ని మనం రాస్తాము. W1 అంటే ఏదైతే వర్క్ ఉంటుందో లేదంటే ఏదైతే అమౌంట్ సంపాదిస్తామో సో ఆ వాల్యూ మొత్తాన్ని కూడా మనం ఇందులో రాస్తాం. సో మనం కనుక ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి M1. సో ఇక్కడ చూడండి 20 men can earn 500 rupees in 10 days working at 5 hours a day. సో 20 మంది ఎన్ని రోజుల్లో? 10 రోజుల్లో T1 టైం ఎంత? 5 hours, రోజుకి 5 గంటల ప్రకారం ఎంత సంపాదిస్తున్నారు? 500 రూపీస్ సంపాదిస్తున్నారండి. క్లియర్ కదా? 500 ఈక్వల్ టు M2 అంటే ఎంత ఉంది ఇక్కడ? 30 men. T2 అంటే రోజుకి 10 గంటల ప్రకారం D2 అంటే ఎన్ని డేస్లో పూర్తి చేస్తారో కనుక్కోవాలి. ఎంత అమౌంట్ని? 600 రూపీస్ అమౌంట్ని. క్లియర్ కదా? సో ఇక్కడ చూసినట్లయితే 0 0 ఇక్కడ 0 ఇక్కడ 0 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి కదా. ఇక్కడ కూడా చూడండి 2 zeros క్యాన్సిల్ అయిపోయాయండి. ఓకేనా? ఇక్కడ ఉన్న 5 ఇక్కడ ఉన్న 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? ఇక్కడ చూడండి 3 6 ఉంది. 3 1s 3 2s. క్లియర్ కదా? ఇంకేమన్నా మిగిలాయేమో చూసుకోండి. సారీ, ఇంకేమైనా మిగిలాయా? ఏం లేవండి. సో ఇక్కడ మొత్తం కూడా మనకి ఏం మిగిలిందంటే 2 అనే వాల్యూ వచ్చింది. ఈక్వల్ టు తర్వాత ఏముంది? ఇక్కడ టాప్లో D2 ఉంది, డౌన్లో 2 ఉంది. క్లియర్ కదా? సో ఇక్కడ బై 2లో ఉన్నది కాస్త మనం అటువైపు పంపిస్తే ఏమవుతుందంటే 2 × 2 ఈక్వల్ టు D2 అవుతుంది. సో 2 × 2 అంటే ఎంత? 4 days అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి. క్లియర్ కదా? సో 4 days అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఎఫిషియన్సీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, ఇక్కడ మనకున్న ఫార్ములాస్ ఏంటి? M1 D1 ఈక్వల్ టు M2 D2 ఇచ్చాం కదా. సో అదేవిధంగా మనకి ఎఫిషియన్సీ ఇస్తే ఏం చేయాలంటే దాని యొక్క ఫార్ములా ఏం లేదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకు మనుషుల ప్లేస్లో ఎఫిషియన్సీ ఇచ్చారనుకుంటే ఎఫిషియన్సీని రాసుకుంటాం. సో E1 D1 ఈక్వల్ టు E2 D2. క్లియర్ కదా? ఈ యొక్క ఫార్ములాతో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు క్వశ్చన్ చూసినట్లయితే A is 2 times as efficient as B and A can do a work in 30 days. In how many days B can do the same work? A యొక్క సామర్థ్యం B యొక్క సామర్థ్యానికి 2 రెట్లు. A ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని B ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూడండి మీరు క్లియర్.
సో మనం చెప్పింది ఏంటండి, ఇక్కడ క్లియర్గా మీరు చూసినట్లయితే సో ఇక్కడ మనకున్న ఫార్ములా ఏంటి, ఎఫిషియన్సీస్ ఇక్కడ ఇచ్చారు. సో ఎఫిషియన్సీస్ సామర్థ్యం గురించి ఇచ్చినప్పుడు మనకున్న ఫార్ములా ఏంటి, ఏకైక ఫార్ములా E1 D1 ఈక్వల్ టు E2 D2. ఇదే కదా ఫార్ములా అండి. సో E1 D1 ఈక్వల్ టు E2 D2. ఇక్కడ కనుక మీరు క్యాలిక్యులేట్ చేసినట్టే, ఎగ్జాక్ట్గా మీరు కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, A ఈజ్ 2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ B అన్నారు. సో మనకి ఇక్కడ ఎవరెవరి మధ్య సామర్థ్యాల గురించి ఇచ్చారు, ఏకి బికి మధ్య, ఈ ఇద్దరి మధ్య మనకు ఎఫిషియన్సీ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సో A ఈజ్ 2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ B, అంటే బికి ఒక సామర్థ్యం ఉంటే దానికి 2 రెట్లు ఏదైతే సామర్థ్యం ఉందో దానికి 2 రెట్లు ఏకి ఉంది కాబట్టి ఇక్కడ 2 రాసుకుంటాం. సో 2:1 అనేది రేషియో మనకి ఇక్కడ వచ్చింది. సో బికి 1 వాల్యూ, ఏకి 2 వాల్యూ. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 30 days. ఏకి వాల్యూ ఎంత ఉంది, 2 సామర్థ్యం గల వ్యక్తి 30 రోజుల్లో పూర్తి చేస్తే ఇక్కడ ఈ ఎఫిషియన్సీ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఒక వాల్యూ. సో ఒక వాల్యూ ఉన్న వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. సో 2 సామర్థ్యం గల వ్యక్తి 30 రోజుల్లో పూర్తి చేస్తే ఒక సామర్థ్యం గల వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఇది మన యొక్క క్వశ్చన్. మీరు క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఓకేనా. సో మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే ఒకసారి కంప్లీట్గా వినండి. నెక్స్ట్ వెళ్తున్న క్వశ్చన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్ అవుతుంటాయి కాబట్టి మీకు ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ D2 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది, D2 అవుతుంది. సో 2 into 30 60 అనేది మన యొక్క ఆన్సర్. అంటే 60 days అనేది మన యొక్క ఆన్సర్ అవుతుందండి. క్లియర్ కదా, 60 days అనేది మన యొక్క ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, A ఈజ్ 3 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ B అండ్ A కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ B కెన్ డూ ద సేమ్ వర్క్. తెలుగులో చదువుతున్నాను వినండి. ఏ యొక్క సామర్థ్యం బి సామర్థ్యానికి 3 రెట్లు. ఏ ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనకి ఎవరెవరి మధ్య ఇక్కడ ఎఫిషియన్సీ ఇచ్చారు, ఏకి బికి మధ్య ఎఫిషియన్సీస్ ఇచ్చారు. సో ఏ అనే వ్యక్తి 3 times ఎఫిషియంట్ యాజ్ బి, అంటే బి సామర్థ్యం కంటే 3 రెట్లు ఏ సామర్థ్యం ఎక్కువ ఉంది. సో ఏకి 3 అంటే బికి 1. ఓకేనా. బికి ఒక సామర్థ్యం ఉంటే బి కంటే 3 రెట్లు. సో ఒకటికి 3 రెట్లు అంటే 3. సో 3:1 రేషియో వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకున్న ఏకైక ఫార్ములా ఏంటి, E1 D1 ఈక్వల్ టు E2 D2. క్లియర్ కదా. E1 అంటే ఎంత ఉంది ఇక్కడ 3. 3 సామర్థ్యం గల వ్యక్తి 20 రోజుల్లో పూర్తి చేస్తే వర్క్, ఒక సామర్థ్యం గల వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని చెప్పి మనకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో D2 ఇంటూ 1 అంటే ఎంత, D2. 3 20s ఎంత, 60 days అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇదే విధంగా మనము నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అండి, 13th క్వశ్చన్. ఏ ఈజ్ 3/2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. ఏ ఈజ్ 3/2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి అండ్ ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 60 days. ఇన్ హౌ మెనీ డేస్ బి కెన్ డూ ద సేమ్ వర్క్. సో ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుగులో చదువుతుంది చూడండి. ఏ సామర్థ్యం బి సామర్థ్యంలో 3/2వ వంతు. ఏ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకున్న ఇక్కడ వాల్యూస్ ఎవరెవరి మధ్య ఇచ్చారు, ఏ బి మధ్య వాల్యూస్ ఇచ్చారు. సో ఏ ఈజ్ 3/2 times ఎఫిషియన్సీ యాజ్ బి అనేది కాబట్టి సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో మీకు క్లియర్గా చూడండి, 3/2 అనేది కదా యాజ్ ఇట్ ఈస్ మనం అలా రాస్తాం, 3/2 3:2. క్లియర్ కదా. సో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కంటే 3/2 ఎక్కువ సామర్థ్యం కలవాడు కాబట్టి A:B వాల్యూ 3:2గా మనం రాసుకుంటాం. మనకున్న ఫార్ములా ఏంటి, E1 D1 ఈక్వల్ టు E2 D2. క్లియర్ కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే E1 అంటే ఎంత, 3 సామర్థ్యం గల వ్యక్తి 60 రోజుల్లో పూర్తి చేస్తే. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 60 days. ఏ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తే ఏ అనే వ్యక్తి యొక్క వాల్యూ ఎంత, 3. 60 అంటే ఏంటి, 60 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తాడు. సేమ్ అదే పనిని E2 అంటే ఈ బి అనే వ్యక్తికి ఎంత వాల్యూ ఉంది, 2 సామర్థ్యం. 2 సామర్థ్యం గల వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ D2 యాజ్ ఇట్ ఈజ్ ఇలానే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఇంటూ 2 కాస్త ఇటువైపు వస్తే ఏమవుతుంది, బై 2లోకి వెళ్తుంది. సో బై 2కి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ 3 × 60 ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ నేను అలా రాస్తున్నాను. సో 2 1s 2 30s. క్లియర్ కదా. సో 3 × 30 ఎంత, 90 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూస్తాము చూడండి. ఇది కొంచెం డిఫరెంట్, ఇంకొంచెం డిఫరెంట్గా చేంజ్ చేశాను క్వశ్చన్స్ని. ఇక్కడ చూడండి, A is 4/3 times as efficient as B and A can do a work in 42 days. In how many days both A and B can do same work jointly? A సామర్థ్యం B సామర్థ్యంలో 4/3 వంతు ఏ ఒక పనిని 42 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని A మరియు Bలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇక్కడ క్వశ్చన్కి అర్థం నేను మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తున్నాను. అదే పనిని ఏదైతే ఇక్కడ ఏ ఒక పనిని 42 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని ఏ మరియు బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏకి బికి మధ్య ఉన్న వాల్యూస్ ఏవో కనుక్కోవాలి. A/B ఎంత ఇచ్చారు, ఇక్కడ ఏ అనే వ్యక్తి 4/3 వంతు ఎక్స్ట్రాగా బి కంటే ఉన్నారు కాబట్టి సో 4:3 యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకుంటాం. సో ఇక్కడ మనకున్న ఫార్ములా ఏంటి, E1 D1 = E2 D2. క్లియర్ కదా. సో E1 ప్లేస్లో ఏంటి, E1 అంటే ఏ యొక్క వాల్యూ. సో 4 సామర్థ్యం గల వ్యక్తి 42 రోజుల్లో పూర్తి చేసే పని ఏదైతే ఉందో E2 3 సామర్థ్యం గల వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సారీ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, A + B ఇద్దరు కలిసి. క్లియర్ కదా, ఇద్దరు కలిసి చేసే పని. సో 4 + 3 అంటే ఎంత అవుతుంది, 7 అవుతుంది. 7 సామర్థ్యం గల ఇద్దరు కలిస్తే ఇద్దరికి సామర్థ్యం ఎంత ఉంది, 7 ఉంది. క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నా చూడండి. ఏ ఒక పనిని 42 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని A + B ఇద్దరు కలిసి అన్నారు కాబట్టి సో మనకు ఏకి 4 వాల్యూ ఉంది, బికి 3 వాల్యూ ఉంది. ఇద్దరిని కలుపుకోవాలి. సో కలుపుకుంటే ఎంత వస్తుంది, 7 వస్తుంది. సో 4 సామర్థ్యం గల వ్యక్తి 42 రోజుల్లో పూర్తి చేస్తే ఇద్దరు కలిసి కాబట్టి 4 + 3 7 సామర్థ్యం గల వ్యక్తులు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి ఇక్కడ క్వశ్చన్. క్లియర్ కదా. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేస్తే D2 అనేది యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టేస్తాను. ఇక్కడ ఉన్న 7 కాస్త ఇక్కడ కిందకి పంపిస్తాను. సో 4 × 42/7. సో ఏంటండి ఇట్లా మళ్ళీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు. అందుకనేసి క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేదు అనుకోండి డైరెక్ట్గా ఇక్కడ చూడండి, 4 × 42 = 7 × D2 ఉంది కదా. సో 7 1s 7 ఇక్కడ ఈక్వల్కి ఇటు రైట్ సైడ్ ఉన్నదా, ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న దాంతో లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ ఉన్న దాంతో రైట్ సైడ్ ఉన్న దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడే క్యాన్సిల్ చేస్తే కొందరికి అర్థం అవ్వకపోవచ్చు, అందుకే స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, 7 1 7 6 42 కదా. సో 4 × 6 4 ఎంత, 24 రోజులు 24 డేస్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. మీరు ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. సో సేమ్ క్వశ్చన్ ఇంకొంచెం డిఫరెంట్ కాదు, మీకు హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ చూడండి క్వశ్చన్, A is 4/3 times as efficient as B and A can do a work in 42 days. In how many days B can do the same work? సో ఇంతకుముందు క్వశ్చన్లో A + B ఇద్దరు కలిసి నేను అడిగాను. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏంటంటే B మాత్రమే చేయగలిగే పని ఏంటి, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని క్వశ్చన్ అడుగుతున్నాను. సో తెలుగులో చూడండి, A సామర్థ్యం B సామర్థ్యంలో 4/3 వంతు ఏ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని B మాత్రమే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము క్రియేట్ అయ్యే ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మీకు చెప్తాము. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోలో మీకు ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేస్తాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.